హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాషువల్ కథలు. ఈ వీడియోలో నేను నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఆల్మోస్ట్ 21K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. చాలా సక్సెస్ఫుల్ ఛానల్ అని కాదు, బట్ నా జర్నీలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అందరు యూట్యూబర్స్ లానే నేను కూడా చాలా మిస్టేక్స్ చేశాను. నా మిస్టేక్స్ నుంచి నేను నేర్చుకున్నాను. సో ఈ మొత్తం ఎక్స్పీరియన్స్ని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నేను ఏం చేశాను, ఎలా చేశాను, ఎందుకు చేశాను, సో మొత్తం అంతా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. నేను ఫస్ట్ కుకింగ్ ఛానల్ పెడదాం అనుకున్నాను. సో కుకింగ్ ఛానల్కి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నాను, అన్నీ రెడీ చేసి సెట్ చేసుకున్నాను, వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఎప్పుడు కూడా వీడియోస్కి ప్రాపర్ ట్యాగ్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ పెట్టలేదు. అప్పట్లో నా ఒపీనియన్ ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటే మోర్ వ్యూస్ వస్తాయి అని చెప్పి, బట్ ఐ వాజ్ రాంగ్. సో నేను ఆల్మోస్ట్ ఒక 60-70 వీడియోస్ చేసుంటాను. ప్రతి వీడియోకి హార్డ్లీ ఒక 100 వ్యూస్ వరకు వచ్చేవి. చాలా తక్కువ, ఎక్కడో ఒకటో రెండో వీడియోస్కి మాత్రమే ఒక 1000 వ్యూస్ వరకు వచ్చాయి. ఆ తర్వాత ఇంకా ఆపేశాను. నాకు బోర్ అనిపించింది. దాంట్లో ఎండ్ రిజల్ట్ కూడా ఏం లేదు. ఇలానే వెళ్తే సబ్స్క్రైబర్స్ ఉండరు, మానిటైజేషన్ అవ్వదు. సో ఇట్స్ ఆఫ్ నో యూజ్ అని అనిపించింది, ఆపేశాను. ఒక లాంగ్ బ్రేక్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మా అబ్బాయి రీడింగ్ స్టార్ట్ చేశాడో, తన ఫ్రెండ్స్ని చూసి నాకు అర్థమైంది దట్ పిల్లలు ఆ ఏజ్లో రీడింగ్ చేయడానికి చాలా డిఫికల్టీ ఫేస్ చేస్తారు. సో వాళ్ళకి మనం పక్కన ఉండాలి, అసిస్టెన్స్ ఇవ్వాలి, పేరెంట్స్ అసిస్టెన్స్ ఉండాలి, వాళ్ళని మన దగ్గరుండి రీడింగ్ ప్రాక్టీస్ చేయించాలి. పేరెంట్స్ ఇద్దరూ వర్కింగ్ అయితే పిల్లలకి దగ్గరుండి చదివించడం కష్టం. అలాగే ఇద్దరు కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా, ఒక కిడ్ చిన్నోళ్ళు అయితే ఆటోమేటిక్గా ఇంకో కిడ్ మీద ఫోకస్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఇఫ్ సపోజ్ సెకండ్ కిడ్ కిండర్ గార్డెన్ అయితే స్పెషలీ వాళ్ళకి రీడింగ్ కానీ రైటింగ్ కానీ ఇవన్నీ నేర్పించడం ఒక పెద్ద టాస్క్ కింద ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి సెకండ్ టైం నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, నేను ఫోనిక్స్ వీడియోస్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్లీ యూట్యూబ్లో వెతికాను ఫోనిక్స్ వీడియోస్ ఏమున్నాయి అని చెప్పి, బట్ ఆ టైంలో హార్డ్లీ ఒకటో రెండో ఛానల్స్ ఉన్నాయి. పెద్దగా ఫోనిక్స్ రిలేటెడ్ కానీ ఆర్ రీడింగ్ రిలేటెడ్ కానీ వీడియోస్ ఏం లేవు. సో దాన్ని నేను స్టార్ట్ చేశాను. సో మా అబ్బాయికి కూడా హెల్ప్ఫుల్గా అవుతుంది అని చెప్పి, బికాజ్ మీరు టీవీ ముందు కూర్చోబెడితే పిల్లలు రకరకాల కార్టూన్స్ చూస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ కార్టూన్స్ మనం ఇలాంటి వీడియోస్ చేసి పెడితే వాళ్ళకి కూడా పుస్తకంలో చదివే దానికన్నా టీవీలో చూసి చదివితే అదొక రకమైన ఫన్. అందుకని ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేశాను. ఈసారి వీడియోస్ ప్రిపేర్ చేసినప్పుడు ప్రతి వీడియోకి ప్రాపర్ డిస్క్రిప్షన్, ప్రాపర్ ట్యాగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసి కరెక్ట్గా చేశాను. బట్ ఈసారి వీడియోస్ అన్ని ఫేస్లెస్ అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఒక లైట్ మ్యూజిక్ కూడా పెట్టాను, ఎక్కడ బోర్ కొట్టకుండా, డిస్కనెక్షన్ ఫీల్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పి. ఈసారి కూడా ఫస్ట్ 2 months పెద్దగా వ్యూస్ ఏం రాలేదు, బట్ లేటర్ ఆన్ కొంచెం ప్రమోట్ అయింది. ప్రతి వీడియోకి మంచిగా వ్యూస్ రావడం స్టార్ట్ అయింది. సో విత్ ఇన్ ద నెక్స్ట్ 2-3 months, అంటే ప్రాబబ్లీ నేను మళ్ళీ స్టార్ట్ చేసిన సెకండ్ టైం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 to 6 months తర్వాత ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు, 4000 వాచ్ టైం కూడా కంప్లీట్ అయింది. అండ్ ఎస్, నాకు మానిటైజేషన్కి కూడా వచ్చింది, అప్లై చేసాం, మానిటైజ్ కూడా అయింది. సో ఎవ్రీథింగ్ వెంట్ ఆన్ వెల్. ఈ ఛానల్లో నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను, కానీ ప్రతి వీడియోకి సేమ్ నెంబర్ ఆఫ్ వ్యూస్ రాలేదు. కొన్ని వీడియోస్కి బాగా వచ్చేవి, కొన్ని వీడియోస్కి యావరేజ్గా వచ్చేవి, కొన్ని వీడియోస్ ఇనీషియల్గానే ఒక 50 to 100 వ్యూస్ వచ్చి ఆగిపోయేవి. సో డిఫరెన్స్ ఉండేది. అసలు ఎందుకు ఇలా అవుతుంది, కొన్ని వీడియోస్ ఎందుకు క్లిక్ అవ్వట్లేదు అని అప్పుడప్పుడు దాన్ని ఎడిట్ చేసుకునే వాళ్ళం. దాని డిస్క్రిప్షన్ కానీ ట్యాగ్స్ కానీ చేంజ్ చేసుకుని, ఏవైతే వీడియోస్కి మంచిగా వస్తున్నాయో వ్యూస్, వాటి ట్యాగ్స్ని చూసి ఇక్కడ కాపీ చేయడం ఆర్ సిమిలర్ కైండ్ ఆఫ్ వీడియోస్ ప్రిపేర్ చేయడం, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. మీకు చెప్తే నంబరు, నాకు మానిటైజ్ అయ్యాక కూడా నా ఇన్ని నంబర్ ఆఫ్ వీడియోస్లోంచి ఒక్క వీడియోకి మాత్రం ఇమ్మెన్స్ వ్యూస్ వచ్చాయి. నా మంత్లీ ఇన్కమ్ ఎంత అందులోంచి జనరేట్ అవుతుంది. సో ఈ ఒక్క వీడియోకి ఏమైనా అయితే ఇంకా మనకి మనీ రాదు. దిస్ వాజ్ ద సిచ్యువేషన్. సో నేనేం చేశానంటే, ఆ ఒక వీడియో వెనక ఎండ్ కార్డ్స్ పెడతాం కదా, సో ఆ ఎండ్ కార్డ్స్ని ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉండేదాన్ని, దట్ ఈ వీడియో చూసే వాళ్ళు ఆ వీడియోస్ కూడా చూస్తారు అని. ఈ మెయిన్ వీడియోతో పాటు తర్వాత ఇంకొన్ని వీడియోస్ కూడా బాగా క్లిక్ అయ్యాయి. సో ఇది ఇలా నడుస్తుండగా మా అబ్బాయి కిండర్ గార్డెన్ అయిపోయింది అండ్ తను ఫర్దర్ ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా నాకు టైం సరిపోయేది కాదు. తన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, తను చదివించాలి, ఇంకా మిగతా పనులు కూడా ఉంటాయి. సో అందుకే నేను ఛానల్ని మళ్ళీ పక్కన పెట్టాను. అంత కాన్సన్ట్రేట్ చేయలేదు ఏం జరుగుతుంది, అసలు ఓపెన్ చేసి కూడా ఎప్పుడు చూడలేదు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఏం జరుగుతుంది అని చెప్పి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి నా అసలైన ప్రాబ్లమ్స్ అన్నీ. ఒకరోజు నాకు ఒక మెయిల్ వచ్చింది,
రిగార్డింగ్ కాపీరైట్ ఇష్యూస్. ఒక వీడియోలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీద నాకు కాపీరైట్ ఇష్యూస్ వచ్చిందనమాట. ఎందుకంటే నేను మీకు చెప్పాను, మీకు గుర్తుందా, సెకండ్ టైం నేను నా ఛానల్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసినప్పుడు అన్ని వీడియోస్కి ఒక ప్లెజెంట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాను, సో దట్ డిస్కనెక్టెడ్గా ఫీల్ అవ్వకూడదు అని చెప్పి. కానీ ఇదే నాకు పెద్ద తలనొప్పిగా మారింది. ఫస్ట్ డే 2 వీడియోస్ మీద కాపీరైట్స్ వచ్చాయి, సెకండ్ డే 3 వీడియోస్ మీద, థర్డ్ డే 5 వీడియోస్ మీద, ఇలాగా ఆల్మోస్ట్ 10 వీడియోస్ మీద నాకు కాపీరైట్స్ వచ్చాయి. ఇంకోటి ఏంటంటే, నేను సేమ్ మ్యూజిక్ని అన్ని వీడియోస్ వెనక వాడాను. ఆటోమేటిక్గా వాటి మీద కూడా ఇంకా కాపీరైట్ ఇష్యూస్ రావడం మొదలవుతాయి. ఇంకా ఇలా కాదు అని చెప్పి ఏవైతే వీడియోస్ మీద కాపీరైట్స్ వచ్చాయో మొత్తం అన్ని ఎడిట్ చేసాం. బట్ ఎడిట్ చేసిన తర్వాత ఆ సౌండ్ అనేది ప్రాపర్గా లేదు. ఫోనిక్స్ సబ్జెక్టే రిలేటెడ్ టు సౌండ్ కదా, ఇంకా అందులో సౌండే ప్రాపర్గా లేకపోతే ఏం బాగుంటుంది. సో ఎడిటింగ్ చేసిన తర్వాత నాకు అస్సలు ఆ వీడియోస్తో సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకొన్ని రోజుల తర్వాత ఛానల్లో మొత్తం అన్ని వీడియోస్ మేడ్ ఫర్ కిడ్స్ అయిపోయి, అంటే కిడ్స్ ఉన్నవి, లేనివి, అసలు కిడ్స్తో సంబంధం లేని వీడియోస్ కూడా మొత్తం అన్ని ఒకేసారి మేడ్ ఫర్ కిడ్స్ చేశారు. అప్పుడే ఆ కాపీరైట్ ఇష్యూస్ నుంచి బయటకు వచ్చాం. ఇలా బయటకు రాగానే మళ్ళీ ఇదొక ప్రాబ్లంలో వచ్చాం. సో ఇంకా పూర్తిగా అయిపోయింది ఈ ఛానల్. ఇప్పుడు 20,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంక ఇప్పుడు మనం ఈ ఛానల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే మొత్తానికి దాన్ని మేడ్ ఫర్ కిడ్స్ కింద చేంజ్ చేసేద్దాము, తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి మొత్తం మార్చేసాం. ఛానల్ మొత్తం మేడ్ ఫర్ కిడ్స్ అని చేసాం. అందులో ప్రతి వీడియో మేడ్ ఫర్ కిడ్స్, ఇంకా సంబంధం ఉన్నా లేకపోయినా. అప్పుడు అపీల్ చేసుకోవచ్చు, చేసుకుంటే అది మేడ్ ఫర్ కిడ్స్ కాకుండా మళ్ళీ నార్మల్ అవుతుంది అన్న ఐడియా లేదు. సో అప్పుడు మేము అపీల్ చేయలేదు, ఇంకా అవి అన్నీ అలాగే ఉండిపోయాయి. ఇది నా సెకండ్ మిస్టేక్. నాకు తెలుసు యూట్యూబ్లో మేడ్ ఫర్ కిడ్స్ ఛానల్స్కి ఇన్కమ్ చాలా చాలా తక్కువ వస్తుంది. అంటే నార్మల్ వీడియోస్తో కంపేర్ చేసుకుంటే మేడ్ ఫర్ కిడ్స్ వీడియోస్కి చాలా తక్కువ అమౌంట్ వస్తుంది. సో అలాంటి వీడియోస్ మనం పెట్టుకోకపోవడమే బెస్ట్. సో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేయకముందు యూట్యూబ్లో ఉన్న మిగతా ఛానల్స్ అన్ని థరోగా చెక్ చేశాను, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. చాలా మటుకు ఛానల్స్లో వాళ్ళు కిడ్స్తో పాటు ఉన్నారు, వాళ్ళు కూడా ఫోనిక్స్ టీచ్ చేస్తున్నారు. బట్ వాళ్ళు టీచ్ చేసే వే నాకు ప్రాపర్గా ఉన్నట్టు అనిపించలేదు. నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడే చెక్ చేసుకున్నాను మేడ్ ఫర్ కిడ్స్ అంటే ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి అని. కింద ఇన్స్ట్రక్షన్స్ క్లియర్లీ రాసి ఉంటుంది, ఒకవేళ మీ వీడియోలో కిడ్స్ ఉంటే అది మేడ్ ఫర్ కిడ్స్ లోకే వస్తుంది అని చెప్పి. అదర్వైజ్ మీరు ఒక కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఆ కంటెంట్ పిల్లలే చూస్తారు అంటే అప్పుడు అది కూడా మేడ్ ఫర్ కిడ్స్ లోకే వస్తుంది. బట్ నేను చాలా ఛానల్స్ చూసాను యూట్యూబ్లో, వాళ్ళకి థౌజండ్స్లో ఉన్నారు సబ్స్క్రైబర్స్, వారి పిల్లల్ని పక్కన పెట్టుకుని చెప్తున్నారు. సో ఎంత బాగానే ఉంది కదా అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు నా వీడియోస్లో పిల్లల్ని పెట్టలేదు. ప్రాబబ్లీ ఒక 2 or 3 వీడియోస్లో నేను మా అబ్బాయిని చూపించాను. బట్ ఆ వీడియోస్ నేను క్లియర్లీ మేడ్ ఫర్ కిడ్స్ అని సెట్ చేసుకున్నాను, నేనే సెట్ చేసుకున్నాను, యూట్యూబ్ వాడు సెట్ చేయలేదు. బికాజ్ నాకు తెలుసు ఓకే కిడ్ ఉంటే అది మేడ్ ఫర్ కిడ్స్ అవుతుంది అని చెప్పి నేను పక్కాగా దాన్ని మేడ్ ఫర్ కిడ్స్ అని ముందుగానే పెట్టాను. బట్ మిగతా అన్ని కూడా వాళ్ళు తీసుకెళ్ళి కిడ్స్ లోపల పెడతారన్న విషయం నాకు తెలియదు. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నా ఛానల్ ఇంగ్లీష్లో ఉంది, నేను ఇంగ్లీష్లోనే మాట్లాడతాను, ఇంగ్లీష్లోనే చెప్తాను. సో యూట్యూబ్ వాళ్ళు చెక్ చేసినప్పుడు కూడా వాళ్ళకి క్లియర్లీ తెలుస్తుంది కి వీళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు వీళ్ళ కంటెంట్ ఏంటి అనేది కంప్లీట్ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంటుంది. నేను ఏదైనా లోకల్ లాంగ్వేజ్లో చెప్పాను అనుకోండి, లైక్ నేను ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను, తెలుగులో చెప్పే వీడియోకి ఏముంది, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. ఒకవేళ ఇంకెవరైనా సమ్ XYZ పర్సన్ చెక్ చేశాను అనుకోండి, వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది నేనేం మాట్లాడుతున్నాను, ఏ విషయం మీద మాట్లాడుతున్నాను, పెద్దగా తెలియదు కదా. కానీ నా ఛానల్లో అలా కాదు, నేను ఇంగ్లీష్లో చెప్తాను. దట్టు నేను కిడ్స్ గురించి చెప్తున్నట్టు చాలా స్లోగా, ఇప్పుడు పిల్లలకి చెప్తున్నప్పుడు మనం ఇలా ఫాస్ట్గా పరిగెడుతూ పోలేం కదా, చాలా స్లోగా నిదానంగా చెప్పాలి, రిపిటేటివ్గా చెప్పాలి ఒకదాన్ని. సో అదంతా నేను నా వీడియోలో చేశాను. దిస్ వెంట్ రాంగ్ ఫర్ మీ. సో ఈ విధంగా నేను ఫాలో అవ్వడం వల్ల నా వీడియోస్ అన్నిటి మీద వాళ్ళు మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టారు. అండ్ నాకు అపీల్ చేయాలి అని ఐడియానే కాదు, అపీల్ చేయాలి అనే థాట్ కూడా నాకు రాకపోవడానికి కారణం ఏంటంటే, నాకు తెలుసు జెన్యున్లీ దట్ ఈ కంటెంట్ కిడ్సే చూస్తారు అని చెప్పి. అప్పుడు నేను ఎలా వెళ్ళి మళ్ళీ అపీల్ చేస్తాను దీన్ని తీయండి, ఇది కిడ్స్ కాదు, నార్మల్ వీడియోస్ కింద వస్తుంది అని మనం చెప్పలేం కదా. ఆల్దో కిడ్స్ ఆర్ నాట్ దేర్. ఇవన్నీ జరగడం వల్ల నాకు ఆ ఛానల్ మీద మొత్తానికి ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా నాకు దాంతో పని కూడా లేదు. ప్లస్ నా హెల్త్ కాంప్లికేషన్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను ఛానల్ తీసి పక్కన పెట్టాను, దాన్ని ఇప్పుడు పట్టించుకోలేదు. బట్ ఈ మధ్యనే మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి అసలు ఏం జరుగుతుంది ఛానల్లో, దీన్ని ఏమైనా చెయ్యొచ్చా ఆర్ వేరే ఛానల్ కింద మార్చొచ్చా, లేకపోతే ఏం చెయ్యొచ్చు అని చెప్పి చూస్తున్నా.
మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూట్యూబ్లో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారో అవి మనం పక్కాగా చదివి దాన్ని ఫాలో అవుతూ ఉండాలి. ఎవరో ఏదో చేస్తున్నారు కదా అని చెప్పి మనం కూడా అదే చేద్దాము, మనం చేస్తే కూడా ఏం ప్రాబ్లం లేదు అని అనుకోవద్దు. ప్రాబబ్లీ అవతల వాళ్ళ దృష్టిలో పడకపోవచ్చు, మనం పడితే మనం చేసిన కష్టం ఎంత వృధా అయిపోతుంది. ఈ వీడియోస్ని కిడ్స్ వీడియోస్ అని అంటారు అనే విషయం మీద నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ నాకు బాగా నాలెడ్జ్ ఇచ్చింది. ఈ మొత్తం నాలెడ్జ్ పోసి నేను ఒక వీడియో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను మీకోసం. బికాస్ ఈ మధ్యన చాలా మంది షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ కిడ్స్ని పక్కన పెట్టుకుని చేస్తున్నారు, ఆర్ కిడ్స్ని ప్రైమరీగా యూజ్ చేస్తూ వీడియోస్ చేస్తున్నారు. ఎవరిదైనా శ్రమే కదా, మీదైనా స్ట్రెయినే, నాదైనా స్ట్రెయినే. సో మీ వాల్యుయబుల్ టైం మీదే కాకుండా మీ కిడ్స్ది కూడా వాల్యుయబుల్ టైం మీరు స్పెండ్ చేసుకుని ఒక మొత్తం వీడియో చేసి దాన్ని అప్లోడ్ చేసి దానికి బిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చి అల్టిమేట్లీ మీకు మనీ ఏమీ రాకపోతే అది బాధగా ఉంటుంది కదా. ఇలా అవ్వకూడదు అని చెప్పి నేను ఒక వీడియో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదంతా నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ గురించి. రైట్ నౌ నేను కొత్తగా తెలుగు ఛానల్ ఓపెన్ చేశాను. సో ఇది క్యాజువల్ కథలు. నాకు ఎప్పుడూ ఒక డ్రీమ్ ఉండేది, నేను తెలుగులో ఛానల్ చేయాలి, నాకు తెలుగు సబ్స్క్రైబర్స్ ఉండాలి అని చెప్పి. బట్ అప్పుడు నాకు కుదరలేదు. ఈసారి నేను ట్రై చేస్తున్నా. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఇలాగా కెమెరా ముందు వచ్చి వీడియో ప్రిపేర్ చేసుకుంటాను అని అనుకోలేదు. నా ఫస్ట్ ఛానల్ నుంచి నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది దట్ నేను వీడియోలో ఎలాంటి మ్యూజిక్ పెట్టకూడదు. నేను ఈసారి కేర్ తీసుకుంటున్నాను, నా వీడియోలో ఎలాంటి మ్యూజిక్ పెట్టట్లేదు. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు చెక్ చేసుకుంటాం కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏం జరుగుతుంది, ఇంకా ఎక్స్పీరియన్స్ యూట్యూబర్స్ ఇచ్చే సజెషన్స్ని కూడా మనం ఒకసారి చూసుకోవాలి. సో అలాంటి 1-2 వీడియోస్ చూసి నాకు ఏమర్థమైందంటే లేటర్ ఆన్ మనం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి వీడియోలో మాత్రం మనం లేకుండా డిఫరెంట్ పిక్చర్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అలాంటి వీడియోస్కి కూడా ఎప్పటికైనా ప్రాబ్లం రావచ్చు. సో మనం ఇంత కష్టపడి చేసిన వీడియోస్ అన్ని దాన్ని మానిటైజ్ అవ్వక ఆర్ ఆ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఈ మిస్టేక్ చేశారు అని రావడం, ఇలాంటి ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి? అందుకే ఈసారి నేను డిసైడ్ అయ్యింది ఏంటంటే ఈసారి వీడియోస్ అన్ని నేనే చేసుకుంటాను, వాయిస్ ఓవర్ ఇవ్వకూడదు అని. ఇప్పటిదాకా నాకు కాన్ఫిడెన్స్ లేదు కెమెరా ముందు నుంచి వీడియోస్ చేయగలను అని చెప్పి. యూట్యూబ్లో చాలా వీడియోస్ చూసిన తర్వాత నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, నేను కూడా చేయగలను అని నేను అనుకుంటున్నాను. కాబట్టి క్యాజువల్ కథలు నేను స్టార్ట్ చేశాను. ఐ హోప్ ఈ క్యాజువల్ కథల్లో వచ్చే వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయి. ప్లీజ్ స్టే కనెక్టెడ్ అండ్ బీ అ పార్ట్ ఆఫ్ క్యాజువల్ కథలు. ఈ వీడియోలో మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నిజంగా మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.